నేను కూడా అక్కడ మరింత ఉద్రిక్తత పెరగకుండా బయటకొచ్చేసాను. అయితే ఆ సమయంలో సీఐ గారు స్టేషన్‌లో లేరు. తర్వాత కలవండి అని చెప్పారు. నేను కూడా తర్వాతి రోజు వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. మరుసటి రోజు వెళ్ళినప్పుడు కూడా ఆయన అందుబాటులో లేరని చెప్పారు. ఆ సమయంలో పొలిటికల్ లీడర్స్ రావడం, నీట్ ఎగ్జామ్స్ వీటన్నిటిలో బందోబస్తు విధుల్లో 3 రోజులు బిజీగా ఉన్నారని తెలిసింది. అందువల్ల ఇబ్బంది పెట్టకూడదని భావించి తిరిగి వచ్చాను. మరో రోజు మధ్యాహ్నం వెళ్ళాను. సీఐ సార్ లేరని, సాయంత్రం వస్తారని సమాచారం ఇచ్చారు. అదే రోజు సాయంత్రం మళ్ళీ వెళ్ళాను. ఈసారి సీఐ గారిని కలిసే అవకాశం వచ్చింది. మొదట ఆయన నా మాట విన్నారు. అయితే ఆ సమయంలో ఆయన మరో అంశానికి సంబంధించిన ఒక ఆడియో కూడా వింటున్నట్లు నేను గమనించాను. ఏ మహిళ అయితే ఓనర్తో సమస్య ఉందని నాతో కాల్ మాట్లాడిందో ఆ మహిళకు సంబంధించినటువంటి ఆడియో సీఐ సార్ వింటున్నారు. ఆ మహిళ అప్పుడు తన ఓనర్స్ ఆమెను బెదిరిస్తున్నారని, సీఐ సార్కి మేము డబ్బులు ఇచ్చాము, నువ్వు కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎఫ్ఐఆర్ చెయ్యరు అని బాధిత మహిళ ఎవరితోటో మాట్లాడుతుంటే ఆ కాల్ రికార్డ్ వింటున్నారు సీఐ సార్. ఆ ఆడియోలో ఏముందో నాకు ప్రత్యక్ష సమాచారం లేదు, కానీ ఆ సమయంలో ఆయన దానిపై దృష్టి పెట్టి ఉన్నట్లు అనిపించింది. ఆ తర్వాత నా ఫిర్యాదు గురించి అడిగాను. అంతకుముందు నాకు ఇచ్చిన సూచనలతో పోలిస్తే ఈసారి స్పందన భిన్నంగా అనిపించింది. నా ఫిర్యాదుపై కేసు నమోదు కాదని ఆయన చెప్పారు. నేను సమర్పించిన యూట్యూబ్ కామెంట్ల విషయంలో కూడా కేసు నమోదు చేయడానికి తగిన అంశాలు కనిపించడం లేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అప్పుడు నేను మర్యాదపూర్వకంగా ఒకటే ప్రశ్న అడిగాను. సార్, మొదట నేను వచ్చినప్పుడు లీగల్ అడ్వైస్ తీసుకోమని చెప్పారు, అవసరమైతే తదుపరి చర్యలు తీసుకోవచ్చని చెప్పారు. ఇప్పుడు మాత్రం కేసు కాదంటున్నారు. ఈ మార్పుకు కారణం ఏంటి అని అడిగాను. నా సందేహానికి నేను ఆశించిన సమాధానం రాలేదని నాకు అనిపించింది. విలేకరి నువ్వు వార్తలు చేసినావు ఆమె కామెంట్లు పెట్టింది. చెల్లుకు చెల్లు అన్నట్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. అలాగే ఇంకో మాట కూడా అన్నారు. ఎఫ్ఐఆర్ కాపీ ఎందుకు పెట్టావు, ఎందుకు వివరిస్తున్నావు సెక్షన్ల గురించి అన్నారు. సార్, బండి భగీరథ్ మీద కూడా పోక్సో కేసు అయింది. చాలా ఛానల్స్ వాళ్ళు పెట్టారు. వాళ్ళు చేసిన ఒప్పేంటి, నేను చేసిన తప్పేంటి సార్? పైగా ఇంకొక మాట అన్నారు. నువ్వు చేసిన వార్తలకి రజనీ చనిపోతే నువ్వు పోయి జైల్లో కూర్చుంటావు అని. ఇండైరెక్ట్గా నన్ను బెదిరించమని మీకు ఎవరైనా చెప్పారా సార్? ఒక మహిళను శారీరకంగా వాడుకొని 5 లక్షలు తీసుకున్నాడు అని నా ఛానల్ని సంప్రదించి వార్త వెయ్యమని రిక్వెస్ట్ చేస్తే వార్త వేశాను సార్. నేను ముందు ఆ బాధితురాలు మీ సుబేదారి మహిళా పోలీస్ స్టేషన్కే వచ్చింది సార్. మీరు కంప్లైంట్ తీసుకోకపోతే నా దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ వార్తలో కూడా నేను ఆరోపణలని రాశాను తప్ప నిందితుడు అని రాయలేదు నేను. ఆ వార్త తర్వాత తను డీసీపీ మేడంని కలిస్తే అప్పుడు తన పిటిషన్ ముందుకు కదిలింది. మట్టెవాడ నుండి మిల్స్ కాలనీకి వెళ్తే మిల్స్ కాలనీ సిఐ సారు ఆ బాధితురాలు పిటిషన్ ఆధారంగా పోక్సో కేసు నమోదు చేశారు. ఆ బాధితురాలు ఆరోపణలు నేను వార్తగా వేస్తే నన్ను తప్పుపడుతున్నారు. మొదటి నుండి తన భర్తను వెనకేసుకు వస్తూ ఏ తప్పు చేయలేదు నా భర్త అని చెప్తూ ఉన్నటువంటి ఒక జర్నలిస్ట్ని అని చెప్పుకునేటువంటి రజనీ అంటే ఒక జర్నలిస్ట్, ఈమెం చేస్తుంది? నేను వేసిన వార్తలతో పరువు పోయింది అని చనిపోతే అప్పుడు నేను జైలుకి వెళ్తాను అంట. ఆమె మీద వరుసగా వార్తలు చేస్తున్నానని మీకు సంబంధించిన పోలీస్ స్టేషన్లో వెళ్ళి ఫిర్యాదు చేయమ్మా, తను వార్తలు తీస్తుంది అని సలహా ఇచ్చారంట రజనీకి సుబేదారి పోలీస్ స్టేషన్ సిఐ సార్. నిజంగా గ్రేట్ సార్, మీరు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ మీరు. అప్పుడు నేను అడిగాను సార్ని, సార్, ఒకవేళ నా ఫిర్యాదుపై చర్య తీసుకునే అవకాశం లేకపోతే దానికి గల కారణాలను రాతపూర్వకంగా ఇవ్వండి, నేను చట్టబద్ధంగా సిపి సార్ని సంప్రదిస్తాను అని చెప్పాను. అప్పుడు సిఐ సార్, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, ఎవరికన్నా చెప్పుకో, బ్లాక్మెయిల్ చేసుకుంటూ పంచాయతీలు చేసుకుంటూ పోవమ్మా అని చాలా సీరియస్గా మాట్లాడారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అయిపోయేసరికి బాగా ఎక్కువ చేస్తున్నారు అన్నారు. అవును సార్, నేనేం ఎక్కువ చేశాను? నేనేమైనా దొంగతనం చేశానా, దోపిడీలు చేశానా, ఎవరినైనా మర్డర్ చేశానా, ల్యాండ్ సెటిల్మెంట్స్ చేశానా, లేదంటే ఏదైనా సివిల్ మ్యాటర్లో ఇన్వాల్వ్ అయ్యి ఎవరినైనా బెదిరించానా సార్? ఏం తప్పు చేశానని ఫ్రెండ్లీ పోలీసింగ్ అయ్యేసరికి అందరికీ ఎక్కువ అవుతుంది అంటున్నారు? కొడతారా సార్? లేదంటే ఏదైనా తప్పుడు కేసుల్లో ఇరికిస్తారా? అది కాదంటే ఎన్కౌంటర్ చేస్తారా?
చేసినా చేస్తారులేండి సార్ మీరు. అది మీ చేతుల్లో పనే కదా. ఇంకేమన్నారు సార్? నీకు వచ్చిన కామెంట్స్ ఏమంత అసహ్యంగా ఉన్నాయని చెప్తున్నావు. నువ్వు వీడియోస్ తీసావు, ఆమె కామెంట్స్ పెట్టింది. చెల్లుకు చెల్లు అన్నట్లు మాట్లాడారు కదా సార్. అదే సార్, రేపు ఎవరైనా కొట్టుకొని పోలీస్ స్టేషన్కి వస్తే నువ్వు తిరిగి కొట్టు అని చెప్పండి. ఎవరైనా చేసి వస్తే తిరిగి మీరు కూడా చేయండి అని చెప్పండి. మాన చేసి పోలీస్ స్టేషన్కి వస్తే మీరు కూడా తిరిగి మాన చేయండి అని చెప్పండి. అదే కదా సార్ మీరు మాట్లాడిన దానికి అర్థం. అందుకే కదా ప్రజలు కట్టే పన్నులతో గవర్నమెంట్ మీకు అందుకే జీతాలు ఇస్తుంది అనుకుంటున్నారా ఏంటి రంజిత్ సార్? కామెంట్స్ విషయంలో మేము ఏం చేయలేము అని అక్కడ ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ని పిలిపించి తనతో నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు సిఐ సార్. ఐఏఎస్ ఐపీఎస్లకే నీచమైన కామెంట్స్ వస్తూ ఉంటాయి, మేము అవన్నీ పట్టించుకోము, మాకు ఇంకా పని పాట ఏమీ లేదా అన్నారు. అవును సార్, మీకు చాలా పని పాటలు ఉన్నాయి. చాలామంది బయట మాట్లాడుకుంటున్నారు. ల్యాండ్ సెటిల్మెంట్స్, కొందరు పొలిటీషియన్స్ కాల్స్ చేస్తే గోడ కట్టేదాకా 0 ఎఫ్ఐఆర్ చేసి స్టేషన్లో కూర్చోబెట్టారని, మళ్ళీ కాల్ రాగానే రిలీజ్ చేశారని, అలాగే హరిత కాకతీయలో సెటిల్మెంట్స్ చేస్తున్నారని కొందరు ప్రజలు బయట బాహాటంగానే చర్చించుకుంటున్నారు. అదే బిగ్ టీవీలో కూడా చూసాం. ఇంకేమన్నారు సార్? ఐడీలు అంట తీయాలి అంట, ఇంకా పని పాట ఏం లేదా అన్నారు. సుబేదారి పోలీస్ స్టేషన్లో కొందరు పోలీసుల పనిపాట ఏంటో బిగ్ టీవీలో వచ్చిన వార్తలు చూశారు సార్ కొందరు ప్రజలు. ఒక మహిళా జర్నలిస్ట్ అని చూడకుండా అక్కడ ఉన్నటువంటి 10 మంది ముందట చదువుకొని సిఐ అయి ఉండి, శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి అధికారి అయి ఉండి అత్యంత అసహ్యంగా మాట్లాడతారా? మీకంటే పై ఆఫీసర్ చాలా మర్యాదగా ఉంటారు. ఎందుకు ఎఫ్ఐఆర్ చేయట్లేదు అని రిటర్న్ రాసివ్వండి, సిపి సార్నే కలుస్తాను అన్నప్పుడు మీరేమన్నారు సార్? ఎవరికైనా చెప్పుకో, బ్లాక్మెయిల్ చేసుకుంటూ పంచాయతీలు చేసుకుంటూ పోవమ్మా అని అమర్యాదగా మాట్లాడతారా? ఆ తర్వాత సంభాషణ ముగిసింది. నేను అక్కడి నుండి బయటకు వచ్చాను. కానీ రంజిత్ సార్, మీరు సీసీ ఫుటేజ్ బయట పెట్టాలి, మీరు ఎంత మర్యాదగా మాట్లాడారు అని. గతంలో సత్యనారాయణ రెడ్డి సార్ని చూశాను, ఏసీపీ దేవేందర్ సార్ని చూశాను. ఆ సార్ వాళ్ళు మీలా మాత్రం కాదు, మహిళలకు ఎంతో మర్యాద ఇచ్చి మాట్లాడేవారు. కానీ మీలా మాత్రం ఏ పోలీస్ ఆఫీసర్ ప్రవర్తించడం నా అనుభవంలో నేను చూడలేదు. బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ విషయం గురించి మాట్లాడాలని అనిపించింది. సిఐ సార్కి పలుమార్లు ఫోన్ చేశాను, అయితే నాకు స్పందన రాలేదు. ఆ తర్వాత నేను ఒక సందేశం పంపాను, అది చదువుతాను వినండి. సార్, నిన్న పోలీస్ స్టేషన్లో జరిగిన సంభాషణ గురించి మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. నేను మీకు కాల్ చేసినప్పటికీ స్పందన రాలేదు. స్టేషన్లో పలువురు వ్యక్తుల సమక్షంలో మీరు బ్లాక్మెయిల్ చేసుకుంటూ పంచాయతీలు చేసుకుంటూ ఉంటావు అని నా గురించి వ్యాఖ్యానించారు. అలాగే ఫేక్ ఐడీల ద్వారా వస్తున్న బూతు కామెంట్ల విషయంపై నేను అడిగినప్పుడు మాకు పని పాట లేదా, వాటిని తీయము అని చెప్పారు. నన్ను ఏ ఆధారంతో బ్లాక్మెయిల్ చేస్తున్న వ్యక్తిగా పేర్కొన్నారో దయచేసి తెలియజేయండి. నా ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా చేసిన ఈ వ్యాఖ్యలపై మీ వివరణ కోరుతున్నాను, ధన్యవాదాలు అని వాట్సాప్ మెసేజ్ పంపించడం జరిగింది సిఐ రంజిత్ కుమార్ సార్కి. నా ఫిర్యాదుపై స్పష్టత ఇవ్వాలని, లేకపోతే సంబంధిత ఉన్నతాధికారులను ఆశ్రయించాల్సి వస్తుందని మర్యాదపూర్వకంగా తెలియజేశాను. ఆ సందేశానికి నాకు ఎలాంటి సమాధానం రాలేదు. ఈ సంఘటన జరిగి 2 రోజుల తర్వాత మీడియాలో వచ్చిన మరో వార్త నా దృష్టిని ఆకర్షించింది. అదే పోలీస్ స్టేషన్కు సంబంధించిన మరో ఫిర్యాదు గురించి ఆ వార్తలో ప్రస్తావన వచ్చింది. ఆ వార్త చూసిన తర్వాత నా వద్ద ఉన్న సమాచారం, నేను ప్రత్యక్షంగా చూసిన విషయాలు, ఆ తర్వాత నాకు అందిన వివరాల ఆధారంగా నేను కూడా ఆ అంశాన్ని పరిశీలించడం ప్రారంభించాను. నేను ముందే చెప్పినట్లుగా నా ఫిర్యాదుపై స్పష్టమైన సమాధానం రాకపోవడంతో నేను నా పని చేసుకుంటూ ఉన్నాను. అయితే 2 రోజుల తర్వాత మీడియాలో ఒక వార్త నా దృష్టికి వచ్చింది. ఆ వార్త సుబేదారి పోలీస్ స్టేషన్కు సంబంధించిన మరో ఫిర్యాదు గురించి. ఆ వార్తలో చెప్పిన వివరాల ప్రకారం ఒక కుటుంబం పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేయడానికి వెళ్ళిందని, అయితే వారి ఫిర్యాదు వెంటనే నమోదు కాలేదని పేర్కొన్నారు. బిగ్ టీవీలో వచ్చిన కథనం ప్రకారం మాతో మాట్లాడిన సతీష్ సార్, వార్తలు వచ్చిన సార్ ఒక్కరేనా అని తిరిగి నేను ఎస్ఐ సతీష్ గారికి కాల్ చేశాను. సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్, నేను స్వప్న జర్నలిస్ట్ మాట్లాడుతున్నాను. సార్, ఇది మన బిగ్ టీవీలో వార్త వచ్చింది చూడండి సార్. సతీష్ సార్ అంటే ఎవరు సార్?
అప్పుడు సార్ వార్త వస్తుంది, అది మీ గురించేనా అడిగాను. అప్పుడు సార్ కాల్ కట్ చేశారు. మరలా తిరిగి మహిళా కానిస్టేబుల్కి కాల్ చేశాను. సతీష్ గారు ఉన్నది ఒక్కరే, ఎస్ఐ సార్ అని చెప్పారు. అప్పుడు నా అనుమానం నిజమైంది. బిగ్ టీవీలో వచ్చిన వార్త వాస్తవమని. ఎవరైనా బాధితులు పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయడానికి వెళ్తే వారి ఫిర్యాదును చట్ట ప్రకారం ఎలా పరిశీలిస్తున్నారనే అంశంపై సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాలని నా అభిప్రాయం వ్యక్తం చేశాను. నేను ఎవరిని ముందుగానే దోషులుగా ప్రకటించలేదు. విచారణ జరిగి నిజాలు ఏవైనా ఉంటే అవే బయటకు రావాలని మాత్రమే చెప్పాను. నా అసలు ఫిర్యాదు గురించి కూడా స్పష్టత రాలేదు. అందుకే ఈ వ్యవహారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నాను. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాతనే నా వద్ద ఉన్న అన్ని ఆధారాలను మరోసారి క్రమ పద్ధతిలో సిద్ధం చేసుకున్నాను. యూట్యూబ్ కామెంట్లు, స్క్రీన్ షాట్లు, వాట్సాప్ స్క్రీన్ షాట్లు, ఆడియోలు, నేను ఇచ్చిన పిటిషన్కు సంబంధించిన పత్రాలు, నా వద్ద ఉన్న ఇతర రికార్డులను ఒక చోట చేర్చి సిపి కార్యాలయానికి వెళ్ళాను. సిపి కార్యాలయానికి వెళ్ళిన తర్వాత అక్కడ విధుల్లో ఉన్న శ్రీలత గారు నా పిటిషన్ తీసుకొని మొదటి నుండి చివరి వరకు జరిగిన విషయాలను ఓపికగా విన్నారు. ఆ తర్వాత ఈ విషయాన్ని ముందుగా సంబంధిత ఏసీపీ గారి దృష్టికి తీసుకువెళ్ళండి, ఆయనను కలిసి మీ పిటిషన్ ఇవ్వండి అని సూచించారు. ఆ సూచన మేరకు నేను వెంటనే ఏసీపీ కార్యాలయానికి వెళ్ళాను. అయితే నేను వెళ్ళిన సమయానికి ఏసీపీ గారు కార్యాలయంలో అందుబాటులో లేరు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో బీజేపీ బందోబస్తుకు వెళ్లారని అక్కడ ఉన్న వ్యక్తులు చెప్పారు. కొంతసేపు వేచి చూసినా కలిసే అవకాశం రాలేదు. దాంతో ఆ రోజు నా పిటిషన్పై తదుపరి ప్రక్రియ ముందుకు సాగలేదు. నేను తిరిగి అక్కడి నుండి వచ్చాను. అయితే ఆ రోజు తెలిసింది సిపి సార్ ట్రాన్స్ఫర్ అవుతున్నారని, కొత్త సిపిగా శ్వేతారెడ్డి మేడం పదవీ బాధ్యతలు తీసుకోబోతున్నారని. అయితే అక్కడితో నా ప్రయత్నాన్ని ఆపాలని నేను అనుకోవడం లేదు. చట్టబద్ధమైన మార్గంలోనే ఈ విషయాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే నా ఉద్దేశం ఎవరినైనా లక్ష్యంగా చేసుకోవడం కాదు. నా ఫిర్యాదుపై చట్ట ప్రకారం పరిశీలన జరగాలని మాత్రమే నేను కోరుకుంటున్నాను. ఇంతవరకు నేను చెప్పిన ప్రతి విషయం నా జీవితంలో జరిగిన అనుభవం, నేను చూసిన విషయాలు, నేను వెళ్ళిన ప్రదేశాలు, నేను కలిసిన అధికారులు, నేను చేసిన ఫిర్యాదులు, నా వద్ద ఉన్న ఆధారాల ఆధారంగా మాత్రమే ఈ వివరాలను మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ వీడియో చేయడం ద్వారా నేను ఎవరిని వ్యక్తిగతంగా అవమానించాలనుకోవడం లేదు. ఎవరిపైన వ్యక్తిగత ద్వేషంతో మాట్లాడడం లేదు. ఒక పౌరురాలిగా, ఒక జర్నలిస్టుగా నేను ఎదుర్కొన్న అనుభవాన్ని ప్రజలకు తెలియజేస్తున్నాను. ఈ సంఘటనలో మొదటి నుండి నేను ఒక విషయానికే ప్రాధాన్యత ఇచ్చాను. సోషల్ మీడియాలో పరస్పర విమర్శలు చేసుకోవడం కంటే చట్టపరమైన మార్గాన్ని అనుసరించడమే సరైనదని భావించాను. అందుకే ఆధారాలను సేకరించి పోలీస్ స్టేషన్కు వెళ్ళాను. అక్కడ నాకు వచ్చిన స్పందనతో సంతృప్తి కలగకపోవడంతో ఉన్నతాధికారులను కూడా ఆశ్రయించడానికి ప్రయత్నించాను. నా ప్రయత్నం అంతా ఒకటే, నా ఫిర్యాదును చట్ట ప్రకారం పరిశీలించాలని కోరడం. ఈ మొత్తం ప్రయాణంలో నేను ఒక విషయం నేర్చుకున్నాను. ఏ సమస్య వచ్చినా భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకోవడం కంటే ఆధారాలను భద్రపరుచుకోవడం, చట్టపరంగా ముందుకు వెళ్ళడం చాలా ముఖ్యమని నాకు అనిపించింది. జర్నలిజం అనేది ప్రజలకు సమాచారం అందించే బాధ్యత. అదే సమయంలో జర్నలిస్టు కూడా చట్టానికి లోబడే వ్యక్తే. అందుకే నేను కూడా నా వార్తలకు సంబంధించిన ప్రతి అంశంలో చట్టబద్ధంగానే వ్యవహరించాలని ప్రయత్నించాను. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి ఒక్కటే, నా మాటలు విన్న వెంటనే ఎవరిపైనా ఒక నిర్ణయానికి రావద్దు. ప్రతి విషయానికి రెండు వైపులు ఉంటాయి. సంబంధిత అధికారులు, చట్టపరమైన వ్యవస్థ ఈ అంశాలను పరిశీలించి ఏ నిర్ణయం తీసుకుంటే దానిని గౌరవించాలి. ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలు నా అనుభవం, నా వద్ద ఉన్న సమాచారం, నేను చేసిన ఫిర్యాదుకు సంబంధించినవి మాత్రమే. ఒకవేళ ఈ వ్యవహారంపై భవిష్యత్తులో సంబంధిత అధికారులు లేదా న్యాయస్థానాలు ఏవైనా నిర్ణయాలు తీసుకుంటే వాటిని కూడా నేను గౌరవిస్తాను. నేను చెప్పిన ప్రతి విషయాన్ని ఓపికగా విన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. ఈ విషయం చట్టపరమైన ప్రక్రియలో ఉంటే దానిని గౌరవిద్దాం. చివరిగా నేను సిఐ రంజిత్ కుమార్ గారిని ఒక్కటే అడుగుతున్నా, మీరు ప్రభుత్వం ఇచ్చే జీతం కాకుండా ఒక్క పైసా అన్యాయంగా ఎవరి దగ్గర తీసుకోలేదు అని మీ వృత్తి మీద మీరు ప్రమాణం చేయగలరా? కానీ నేను ప్రమాణం చేయగలను, ఎవరిని బ్లాక్మెయిల్ చేసి రూపాయి కూడా వసూలు చేయలేదు అని.
నేను ఒక్కటే అడుగుతున్నా, నేను ఏ విధంగా బ్లాక్మెయిలర్నో, ఎవరిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించి ఆస్తులు కూడబెట్టుకున్నానో మీరు నిరూపించాలి. పోలీస్ స్టేషన్లో మీరు మాట్లాడిన మాటలు సీసీ ఫుటేజ్ బయట పెట్టాలి. మీరు ప్రూవ్ చేయాలి నేను ఎవరిని బ్లాక్మెయిల్ చేశాను అనేది. లేదు అంటే చట్టపరంగా చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు. ధన్యవాదాలు. న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.